వచ్చారు అనే ఆర్గ్యుమెంట్. ఒక విషయం అండి, దేశానికి స్వతంత్రం 1947 15 ఆగస్టు వచ్చింది. దేశమంతా మువ్వన్నెల జెండాలు ఎగిరి హైదరాబాద్ సంస్థానంలోని ప్రస్తుత తెలంగాణ, ప్రస్తుత కళ్యాణ కర్ణాటక అనే జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు గుల్బర్గా, బీదర్, రాయచూర్ జిల్లాలు, అదే రకంగా మరాఠవాడకు సంబంధించినటువంటి ఔరంగాబాద్, పర్భని, నాందేడ్, ఉస్మానాబాద్, బీడ్ జిల్లా, ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ఇప్పుడు పెరిగినటువంటి జిల్లాలు ఉన్నాయి. దాంట్లో ఈ జిల్లాలు ఈ హైదరాబాద్ సంస్థానం, ఈ హైదరాబాద్ సంస్థానంలో మెజార్టీ ప్రజలు హిందువులు. పాకిస్తాన్లో కలుపుదాం అనుకుంటాడు. ఎవరు ఇక్కడ రాజు, ఎవరు నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అది సాధ్యం కాదు. మరి ఇక్కడ ఉన్నటువంటిది ముస్లిం దేశంగా, ఇస్లాం దేశంగా ప్రకటించాలనుకుంటాడు. మెజారిటీ ప్రజలు హిందువులు ఉన్నారు. అది సాధ్యం కాదు. రజాకార్లు ఉద్భవించారు. రజాకార్లు హిందువులను ఊచకోత కోసిండ్రు. రజాకార్లు ఊచకోత కోసిండ్రు. మా సోదరుడు ఇందాక విష్ణూరి రాజు రామచంద్రారెడ్డి అని అన్నాడు. నేను చెప్తా ఉన్నా, ఎస్, ఆ రోజు నవాబుకు జాగీర్దారులుగా వాళ్ళు కొందరు ఉన్నారు. కొందరు ప్రజల పక్షాన ఉన్నారు, కొందరు నవాబ్ పక్షాన. నవాబ్ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నారు. నేను ఇప్పుడు శివాజీ ఆర్మీలో 13 మంది కమాండర్లు ముస్లింలు ఉన్నారండి. హిందూ సామ్రాజ్య స్థాపన కోసం శివాజీ మహారాజ్ కొట్లాడితే 13 మంది ముస్లిం కమాండర్లు ఉన్నారు, మొఘలు ఔరంగజేబుకు వ్యతిరేకంగా. ఎస్, ఇక్కడ కూడా జరిగినటువంటి పోరాటంలో అనేక మంది ఉన్నారు. షోయబుల్లా ఖాన్ అనేటువంటి ఎమరోజ్ అనేటువంటి పత్రికను పెట్టి మరి ఈ అఘాయిత్యాలను, ఈ ఊచకోతలను ఖండిస్తే కాచిగూడ చౌరస్తలో ఆయన కాళ్ళు నరికిండ్రు. రక్త మోడి ఆయన అసూలు భాష. దీనికి వ్యతిరేకంగా ఎవరైతే నినదించారో వాళ్ళందరినీ కూడా ఇచ్చేసారు. ముగ్ధుమ్ మొయిన్ ఖాన్ కానీ ఇంకెవరైనా కానీ ఎవరు అన్నారు ఇది కమ్యూనిస్టుల సాయుధ పోరాటం అని. కమ్యూనిస్టుల పోరాటం జమీందారులకు వ్యతిరేకం. మరి స్వతంత్ర పోరాటం ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో నడిచింది. కమ్యూనిస్టుల పోరాటం ఉంది, ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో జరిగింది, ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో జరిగింది. ఏదైతే ఆజాద్ హిందూ ఫౌజ్ నుంచి లోన్లో పనిచేసిన వాళ్ళు వచ్చి ఇక్కడ స్వతంత్రం కోసం పోరాటం చేసింది. అయినా నేను అడుగుతాను, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కదా కర్ణాటకలోని ఆ జిల్లాల్లో అది విమోచన దినోత్సవం జరుపుతుంది, లిబరేషన్ డే జరుపుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కదా మహారాష్ట్రలో విమోచన ముక్తి దివస్ పేరు మీద జరుపుతున్నారు, లిబరేషన్ డే జరుపుతున్నారు. మరి ఇక్కడ లిబరేషన్ డే కాకుండా ఇక్కడ ప్రజాపాలన ఏంది పరిహాసం చేస్తున్నారు. అసలు కాంగ్రెసే కదా ఇది స్వతంత్రం, ఈ గడ్డకు స్వతంత్రము. ఈ పోరాటంలో పాల్గొన్న వాళ్లకు స్వతంత్ర సమరయోధుల కింద పెన్షన్లు ఇచ్చింది, భూములు ఇచ్చింది. ఎవరికి? స్వతంత్ర సమరయోధులు కదా. ఈ గడ్డకు వాస్తవమైనటువంటి స్వతంత్రం వచ్చిన రోజు కదా. ఇవాళ ఎందుకు ఈ రకమైనటువంటి అపీజ్మెంట్ పాలిటిక్స్ కోసం చరిత్రను మరుగునపరచడం ఎంతవరకు సమంజసం? ఈ రకంగా చరిత్రను వక్రీకరించడం ఎంతవరకు సమంజసం? వాస్తవాలు మాట్లాడుకుంటే